భిన్నాలపై సమస్యలు 7/9 ప్లస్ 1/3 సాధించండి. ఈ రెండు భిన్నాలను సజాతి భిన్నాలుగా మార్చితే కూడటం సులభంగా చేయవచ్చు. 7/9 ప్లస్ 1/3 మొదటి భిన్నాన్ని రెండవ భిన్నములోని హారము చేత, రెండవ భిన్నాన్ని మొదటి భిన్నములోని హారము చేత గుణకారం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు సజాతి భిన్నాలు వస్తాయి. ఇక్కడ 7/9ని లవహారాలకు 3తో గుణకారం చేస్తాం. ప్లస్ 1/3ని లవహారాలకు 9తో గుణకారం చేస్తాం. ఇప్పుడు 7 3 21 బై 9 3 27 ప్లస్ 1 9 9 బై 3 9 27. ఇవి రెండు సజాతి భిన్నాలు. కారణం, ఈ రెండు భిన్నాలలోని హారాలు 27 27గా ఉన్నాయి. కావున ఇవి సజాతి భిన్నాలు. ఈ విధంగా మనము ఏ రెండు భిన్నాలనైనా కూడాలంటే వాటిని మొదట సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి. సామాన్య హారాన్ని హారంగా రాస్తాం. సామాన్య హారం 27, లవాలలో ఉన్నటువంటి 21 ప్లస్ 9 వాటిని యథావిధిగా రాస్తూ ప్లస్ గుర్తుంది కాబట్టి ప్లస్ గుర్తు పెడతాం. 21కి 9 కలిపితే 30/27. ఇది అపక్రమ భిన్నం. దీనిని మిశ్రమ భిన్నంగా మార్చాలి. 30ని 27తో భాగహారం చేస్తాం. 27 1 27, 30లో నుంచి 27 పోతే 3, 1.3/27. దీనిని సూక్ష్మీకరిస్తే 3 1 3, 3 9 27. కాబట్టి 1.1/9 అవుతుంది. కొన్ని భిన్నాలు ఇస్తే వాటిని ఆరోహణ క్రమంలో ఏ విధంగా రాయాలో ఇప్పుడు చూద్దాం. భిన్నాల ఆరోహణ క్రమం. ఉదాహరణకి 5/8, 5/6, 1/2. ఈ భిన్నాలు ఏది పెద్దది ఏది చిన్నది అని తెలుసుకోవడానికి వీటిని మొదట మనము సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి. ఈ భిన్నాల హారాలను సమానం చేయాలి అంటే వాటి యొక్క హారాలు కాసాగు చేసి కాసాగుకు సమానం చేయాలి. 8 6 2ల కాసాగు ఎంత? హారాలలో ఉన్నటువంటి 8 6 2ల కాసాగు ఎంత? 8 6 2ల కాసాగు ఎలా చేయాలో గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం కాసాగు చేద్దాం. 8 6 2ల కాసాగు 2 చేత దీన్ని మొదట 2 4 8, 2 3 6, 2 1 2. మళ్ళీ వీటిని 2తో చేయొచ్చు. 2 2 4. 2 చేత 3 భాగించబడదు కాబట్టి అట్లాగే 3 రాసుకుంటాం. 1 కూడా అట్లాగే వేసుకుంటాం. మళ్ళీ 2 చేతనే 2 1 2. 3 యథావిధిగా రాసుకుంటాం. 2 చేత భాగించబడదు కాబట్టి 1 అట్లాగే రాస్తాం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య 3. 3 చేత
వీటిని భాగిస్తాం. 1 ఎట్లాగే రాస్తాం, 3 కాట్లు 3, తర్వాత 1. ఈ విధంగా మనము 1 వచ్చేంత వరకు కూడా సంఖ్యలతో, ప్రధాన సంఖ్యలతో చేస్తాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. అంటే ఇటు ఎడం వైపు ఉన్నటువంటి అన్నీ కూడా లబ్ధ రూపంలో రాస్తే 8, 6, 2ల యొక్క కాసాగు మనకు వస్తుంది. కాసాగు ఇక్కడ 2, 2, 4, 2, 8, 3, 24. కాబట్టి కాసాగు 24. 8, 6, 2ల కాసాగు 24. ఈ భిన్నాల హారాలను ఇప్పుడు మనము 24కు సమానం చెయ్యాలి. 5/8, 5/6, 1/2 ఈ భిన్నాల హారాలను లను 24కు సమానం చేయాలి. 8ని 24కు సమానం చేయాలంటే 3తో గుణకారం చేయాలి. 8, 3, 24. కావున మొదటి భిన్నాన్ని 5/8ని లవహారాలకు 3తో గుణకారం చేయాలి. తర్వాత 5/6ని లవహారాలకు 4తో గుణకారం చేయాలి. 1/2 భిన్నాన్ని లవహారాలకు 12 చేత లవహారాలను గుణకారం చేయాలి. అప్పుడు మనకు 15/24, 20/24, 12/24. ఇక్కడ హారాలన్నీ కూడా సమానమైనవి. దీనికి కాసా 24 ఉంది కాబట్టి మనం 24కి సమానం చేశాం. ఇప్పుడు ఇవన్నిటిని మనం సజాతి భిన్నాలుగా మార్చాం. దీంట్లో హారాలన్నీ సమానమైనప్పుడు లవాలలో ఏ సంఖ్య పెద్దదైతే ఆ భిన్నం పెద్దది. ఇక్కడ లవాలలో పెద్ద సంఖ్య ఏది? 20. కాబట్టి 20/24 పెద్ద భిన్నం. కాబట్టి దీంట్లో మొట్టమొదట చిన్న భిన్నాన్ని రాస్తాం. ఆరోహణ క్రమం కాబట్టి మొట్టమొదట చిన్న భిన్నం రాయాలి. చిన్న భిన్నం అంటే లవంలో చిన్న సంఖ్య ఏది? 12. ఇక్కడ ఉన్న వాటిలో 12/24. తర్వాతది ఏది? 15/24. తర్వాత పెద్దది ఏది? 20/24. ఇక్కడ 12/24 అంటే 12/24కి చూడండి పైన ఉన్నటువంటి 1/2 అనేటువంటి భిన్నం సమానం కాబట్టి 1/2 అని రాస్తాం. లెస్ దాన్ 15/24 భిన్నానికి పైన ఉన్నటువంటి మొట్టమొదటి భిన్నం ఏది? 5/8 కాబట్టి 5/8 రాస్తాం. లెస్ దాన్ 20/24 భిన్నం పైన ఉన్నటువంటి భిన్నం ఏదో చూడండి ఒక్కసారి, 5/6. లెస్ దాన్ 5/6 అవుతుంది. ఇక్కడ 5/8, 5/6, 1/2 యొక్క ఆరోహణ క్రమం 1/2, 5/8, 5/6 అవుతుంది. ఒక చతురస్రాకార కాగితం భుజం పొడవు 5.2/3 సెంటీమీటర్లు అయిన ఆ చతురస్రాకార కాగితం చుట్టుకొలత ఎంత? చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం 4 ఇంటూ భుజం అంటే 4 భుజాల మొత్తం కొలతనే మనం చతురస్రం యొక్క చుట్టుకొలత అంటాం. చతురస్ర భుజం పొడవు ఇచ్చారు ఇక్కడ 5.2/3 సెంటీమీటర్లు. సూత్రం ప్రకారం ఏంటి? 4 ఇంటూ భుజం అంటే 4 ఇంటూ భుజం పొడవు ఇక్కడ 5.2/3 రాస్తాం.
5.2/3 మిశ్రమ భిన్నమును అపక్రమ భిన్నముగా మార్చుకోవాలి. దాన్ని అపక్రమ భిన్నంగా మారిస్తే 4 ఇంటూ భుజం కాబట్టి 4, తర్వాత పూర్ణ సంఖ్య ఇంటూ హారము ప్లస్ లవము బై హారము అంటే 5 ఇంటూ 3 ప్లస్ 2 బై 3. ఇక్కడ 5 3 15, 4 అట్లాగే ఉంటుంది. 4 ఇంటూ 5 3 15 ప్లస్ 2 బై 3. 4 ఇంటూ 15కు 2 కలిపితే 17 బై 3. 17 4 68, 68 బై 3 సెంటీమీటర్లు. ఏంటిది? చతురస్రాకార కాగితం యొక్క చుట్టుకొలత 68/3 సెంటీమీటర్లు. చతురస్రాకార కాగితం చుట్టుకొలత 68/3 సెంటీమీటర్లు. భిన్నాలను సూక్ష్మ రూపంలో రాయటం. మొదటి సమస్య 9/243. 9/243ని లవంలో ఉన్నటువంటి 9ని 3 3 9 అని 3 ఇంటూ 3గా రాస్తాం. డివైడెడ్ బై 243ని 81 ఇంటూ 3 అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ లవహారాల్లో ఉన్నటువంటి 3కి 3 క్యాన్సిల్ అయిపోయి మనకు లవంలో మొదటి దాంట్లో 3, హారంలో 81 ఉంటుంది. మళ్ళీ 3ని 3 అని రాయొచ్చు. డివైడెడ్ బై 81ని 3 ఇంటూ 27 అని రాయొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ లవహారాల్లో ఉన్నటువంటి 3 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 1/27. కావున 9/243 ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని సూక్ష్మ రూపంలో రాస్తే మనకు వచ్చింది 1/27. రెండవ సమస్య 25/625. 25/625 అంటే లవంలో ఉన్న 25ని 5 ఇంటూ 5గా రాయొచ్చు. డివైడెడ్ బై 625ని 5 ఇంటూ 125గా రాయొచ్చు. లవహారంలో ఉన్నటువంటి 5 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 5/125. లవంలో ఉన్న 5 1 5, లవంలో ఉన్న 5ని 5 1 5గా రాయొచ్చు. 125ని 5 ఇంటూ 25గా రాయొచ్చు. లవహారాల్లో ఉన్న 5 క్యాన్సిల్ అయిపోతే 1/25 మిగులుతుంది. కావున 25/625 సూక్ష్మ రూపంలో రాస్తే 1/25 అవుతుంది.